మరణాత పరిశుద్ధ వారములోని గురువారము. 2000 సంవత్సరముల క్రితము యెరూషలేము పట్టణములోని మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడి ఉన్నారు. భోజన బలను సిద్ధము చేయమని తన శిష్యులకు తెలియచెప్పి క్రీస్తు యేసు మేడగదిలోనికి వచ్చి తన శిష్యులతో పాటుగా భోజన బల్ల మీద ఉంచబడిన ఆ రొట్టెను తీసుకుని ఆ రొట్టెను విరిచి తీసుకుని తినుడి, ఇది నా శరీరము. తరువాత గిన్నెను తీసుకుని దానిలో ఉన్న ద్రాక్షారసము నిండి ఉండగా ఆ గిన్నెను చేత పట్టుకుని, ఇది మీ కొరకు చిందింపబడుచున్న రక్తము, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని ప్రభు తెలియచేయుట మనము చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని మనము చూచినప్పుడు ఆయన పస్కా గొర్రె పిల్లి అయి ఉన్నాడు. ఈజ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్. అండ్ వెన్ క్రైస్ట్ బ్రోక్ ద బ్రెడ్, ఆయన రొట్టెను విరిచినప్పుడు he did it symbolically. ఆయన రొట్టెతో పాటుగా ద్రాక్షారసమును ఇచ్చినప్పుడు he spoke symbolically, and what he spoke symbolically became true the next day. ఆ మరుసటి దినము తన శరీరమును చీల్చి తన రక్తమును మన కొరకు కార్చి ఉండగా, దేవుని బిడ్డలారా, తాను జరిగించు ఉన్న ఆ పనిని ముందుగానే తన శిష్యులకు ఆ మేడగదిలో క్రీస్తు యేసు కనబరిచారు. క్రీస్తు యేసు ఆ మేడగదిలో చేసి ఉన్న ఈ పని ఒకవైపు ఉండగా, మరి ఒక వైపు క్రీస్తు యేసు చేసిన పని యావత్ లోకమును ఆశ్చర్యమునకు గురి చేసింది. భోజనము బలపైన ఉన్న ఆ రొట్టెను విరిచి ద్రాక్షారసమును ఇవ్వడమునకు మునుపే క్రీస్తు యేసు చేసిన పని ఏమిటి అనగా, తన శిష్యుల యొక్క పాదములను ఆయన కడిగాడు. శిష్యులకు నాయకునిగా ఉండి ఉన్న క్రీస్తు యేసు, he was in a place of a master, but yet he was willing to wash the feet of his disciples. ఆయన వారికి ఒక నాయకునిగా ఉండి ఉండగా, ఆయన దేవుని కుమారుడై ఉండి, ఆయన మన కొరకైన ప్రధాన యాజకుడై ఉండి, ఆయన చేసిన పని శిష్యుల యొక్క పాదములను కడిగాడు. ఈ ఉదయకాల సమయమందు ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. ప్రిపేర్, టేక్ యువర్ టవల్, go wash the feet of the people out there in the world. క్రీస్తు యేసు ఎలాగూ తన నడుమునకు తువాలు కట్టుకుని పళ్ళెములో నీరు తీసుకుని శిష్యుల యొక్క పాదములు కడిగాడో, నీవు నేను చేయగలిగిన పని లోకములో ఉన్న నరుని పాదములను కడిగే పని. You see, you can't break bread like Christ Jesus. క్రీస్తు యేసు వలె రొట్టెను నీవు విరవలేవు, విరవకూడదు. రక్తమును ఆయన నీ కొరకు చిందించి ఉండగా, ఆయన వలె నీవు రక్తము చిందించవలసిన అవసరత నీకు లేదు. దేవుని యొక్క వాక్యములో, హెబ్రీయులకు రాసిన పత్రికలో నీవు చూచినప్పుడు ఒక్కసారిగా తను తాను అప్పగించుకున్నాడు. For that is finished. But what you can do with what Jesus did on that day, ప్రభువు ఆ గురువారమున చేసిన పనులలో నేటికి నీవు చేయగలిగిన పని ఏమిటి అంటే, తువాలు తీసుకుని నీళ్లు తీసుకుని లోకములో ఉన్న నరుని యొక్క పాదమును నీవు కడగలవు. Will you serve the world like Christ did? When Christ washed the feet of his disciples, it was a dirty job, but he was willing to do it, and he exhibited his servanthood. తాను సేవకుడని, పరిచారము చేయించుకున్నట్టుకు కాక పరిచారము చేయుటకు నేను వచ్చినని సాక్షార్థముగా పనిని ఆయన చేసి ఉండగా, నీవు నేను దేవుని పనివారమై ఉండగా, are we willing to wash the feet of the world? I wanted to challenge you. Go, get up, go on your knees, take the towel, wash the feet of the world. లోకములో ఉన్న నరుడి యొక్క పాదములు నీవు కడుగు. This is what you can do from what Christ did on that Thursday. ప్రభువా, నీవలే లోకమునకు పరిచారము చేయగలిగిన మనస్సును మాకు దయచేయము. Though you are the king, but yet you had the courage, humbling yourself to wash the feet of your disciples.
and help us to humble ourselves and wash the feet of the people out there in the world. లోకములో ఉన్న మనుషుల యొక్క తండ్రి పాదములను కలగలిగిన తగ్గింపును మాకు దయచేయండి. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.